నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. ఈ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉచిత ఇసుక పాలసీ తీసుకురావటం అభినందనీయం. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకురావటం అభినందనీయమని, దీనివల్ల సామాన్యులకు భారీ ఊరట లభించిందని నిడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ, ఉచిత ఇసుక పాలసీ బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు రాష్ట్ర ప్రగతికి బాట వేస్తుందన్నారు. నాణ్యమైన ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నదే ప్రభుత్వ విధానమని, పారదర్శకత, ముందు చూపుతోనే ఇసుక పాలసీని రూపొందించారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక మాఫియాతో జగన్మోహన్ రెడ్డి 50,000 కోట్లకు పైగా కొల్లగొట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, నాయకులు బైపే రాజేశ్వరరావు, బుగ్గే శివరామకృష్ణ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీ లాంటి ఏవైతే పర్యావరణ అనుమతులకు సంబంధించి కానీ, న్యాయ వ్యవస్థకు సంబంధించి కానీ సంస్థలు ఉన్నాయో వాటన్నిటికీ లోబడి, వాటి షరతులకు నిబంధనలకు లోబడి పర్యావరణ హితమైనటువంటి ఇసుక సరఫరా అంతా కూడా ఈ రాష్ట్రంలో జరగబోతూ ఉంది. మానవాళి మనుగడకి ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు లేనటువంటి విధానాన్ని భవిష్యత్తులో ఈ ప్రభుత్వం అమలు చేయబోతూ ఉందని చెప్పి మనవి చేస్తూ, జిల్లాల స్థాయిలో శాండ్ కమిటీలు ఏర్పాటు చేసి అటు కలెక్టర్, ఇటు జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, మైనింగ్ అధికారులు, అలాగే వీరితో పాటు నిరంతరం విజిలెన్స్ మానిటరింగ్ తోటి ఈ కార్యక్రమం అంతా జరగబోతూ ఉందని చెప్పి మనం చేస్తూ, నెల రోజులు తిరగకుండా ఉచిత ఇసుక పాలసీయే కాదు, మనం ఈ నెల రోజుల్లోనే ప్రజాప్రభుత్వం అంటే ఏం చేస్తుందో మచ్చు తొనుకగా కొన్ని అంశాలు ప్రభుత్వం ఏర్పడటంగానే ఇరిగేషన్ మీద ఓఎండ్ఎం వర్క్స్ అన్నింటినీ కూడా శాంక్షన్ ఇచ్చి ఎక్కడికక్కడ ఇరిగేషన్లో కానీ, డ్రైనేజ్ వ్యవస్థలో కానీ ఎక్కడ తూడున్నా, ఎక్కడ సిల్ట్ ఉన్నా వాటన్నిటినీ తొలగించేటటువంటి విధంగా ఓ ప్రక్కన రైతాంగాన్ని ఆదుకోవటం, మరో ప్రక్కన మళ్ళీ రైతుకి చెల్లించవలసినటువంటి డబ్బు ఏదైతే ఈ ప్రభుత్వం 1,600 కోట్లు గత ప్రభుత్వం రైతాంగానికి ఇవ్వాల్సిన డబ్బుని పక్కదారి మళ్లించి కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తక్షణం ఏప్రిల్ 27 నుంచి మొన్నటిదాకా ఉన్నటువంటి బిల్స్, పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ అన్నీ కూడా వాటికి రైతాంగానికి చెల్లించడం జరిగింది. ఇంకా కొద్దిగా ఏమైనా ఉంటే అవి కూడా క్లియర్ చేయటం మా యొక్క విధిగా ప్రభుత్వం భావిస్తూ ఉందని చెప్పి మనం చేస్తాం. అంతేకాదు, ఇవాళ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, వితంతువులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారం 3,000 పెన్షను 4,000 చేస్తామని 4,000 1వ తేదీనే చక్కగా వారికి అందించడం, దాంతోపాటు ఎప్పుడైతే మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చిన నాటి నుండి ఏప్రిల్, మే, జూన్ నెలలు 3,000, 7,000 మొన్న 1వ తేదీని అందించడం. అలాగే పూర్తి స్థాయిలో వికలాంగులు కానీ, లేకపోతే ఎవరైతే అనారోగ్యంతో బెడ్ రిడెన్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి 5,000 ఉండే పెన్షన్ని 15,000 చేయటం. అట్లాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వికలాంగులకి సంబంధించి 3,000 పెన్షన్ని 6,000 చేసి అందించడం. ఇది ప్రజాప్రభుత్వానికి ఓ ప్రక్కన సంక్షేమం, మరో ప్రక్కన అభివృద్ధి, మరో ప్రక్కన అవసరాలు, మరో ప్రక్కన సేవలు, అన్నింటిలోనూ ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. తప్పకుండా మీ అందరి ఆశీస్సులు ఇస్తూనే, మరో ప్రక్కన మీరు గతానికి ఇప్పటికీ కూడా గమనించవలసినటువంటి తేడాని గమనించి, గుర్తించి మీ స్వేచ్ఛ స్వతంత్రాల్ని ఎప్పటికీ కాపాడుకునేటటువంటి విధంగా మనం ఆలోచించాలి, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను.